హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఈ ఒక్క చట్నీ చేసుకుని పెట్టుకున్నారనుకోండి, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేయాల్సిన బాధ తప్పుతుంది. అలాగే గారెల్లో కానీ పెసరట్లో కానీ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు అల్లంలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఒక పాన్ తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు అల్లం యాడ్ చేసుకోండి. అల్లం వచ్చేసి నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకుని అల్లాన్ని యాడ్ చేసుకోండి. లేకపోతే ఇసుకుంటుంది అనమాట. అల్లంలో 5 మినిట్స్ నానబెట్టుకుని కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ అల్లం వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాలు అయితే చక్కగా ఫ్రై అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత అంటే అల్లం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు చింతపండు, 1 కప్పు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు ఘాటును బట్టి మీరు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 టీ స్పూన్ కల్లుప్పును యాడ్ చేస్తున్నాను. 20 వరకు వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. చిన్నవి కాబట్టి 20, పెద్దవి అయితే 10 యాడ్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 2.5 కప్పులు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్నెస్ తక్కువ తింటే 2 కప్పుల బెల్లం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. బెల్లం యాడ్ చేసుకున్నాక వేడి నీళ్లు పోసుకుని స్మూత్ పేస్ట్ కింద అల్లం పచ్చడి గ్రైండ్ చేసుకోవాలి. కూలింగ్ వాటర్ యాడ్ చేస్తే అల్లం పచ్చడి ఎక్కువ రోజు నిలువ ఉండదు అనమాట. అందుకని వేడి నీళ్ళు యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం. అల్లం పచ్చడిలోకి నూనె ఎక్కువ పడుతుంది. అందుకనే 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అందులోకి యాడ్ చేసేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకుని మిక్స్ చేసుకుని ఇంకా ఏ టిఫిన్ లోకైనా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి 1 మంత్ పాటు స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2 మంత్స్ అయినా సరే నిల్వ ఉంటుంది అనమాట. ముఖ్యంగా పెసరట్లోకి అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.